హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే 4 వీలర్ కొనుక్కున్నారో కంపల్సరీ ఫాస్టాగ్ అనేది తీసుకోవాలి. సో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని మన ఫోన్లో ఫోన్పే ద్వారా ఫాస్టాగ్ ఎలా కొనాలి అని చెప్పి ఈరోజు నేర్పించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వెళ్ళండి. ఫోన్పే యాప్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఫోన్పేని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినట్లయితే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అయ్యి అందులో బై ఫాస్టాగ్ అనే ఆప్షన్ వస్తుంది, లేకపోతే రాదనమాట. సో మీ యొక్క ఫోన్పేని అప్డేట్ చేసిన తర్వాత లేదా కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా మీరు పైకి చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రోలింగ్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ బై ఫాస్టాగ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బై ఫాస్టాగ్ అండ్ ఫోన్పే అని చెప్పేసి ఇక్కడ ఉంది. పవర్డ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పేసి ఉంది, పక్కకు వెళ్ళిపోయింది. మీకు ఇక్కడ ఫాస్టాగ్ కొనడం వల్ల గెట్ మినిమం 25 రూపీస్ టు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఉంది. 25 రూపాయల నుంచి 250 రూపాయల మధ్యలో మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది మీరు ఫాస్టాగ్ కొన్నట్లయితే. సో దీనిపైన ట్యాప్ ఇచ్చేసేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లోపలికి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బై ఫాస్టాగ్ అండ్ ఫోన్పే అని చెప్పేసి ఇందాక వచ్చినట్టు వచ్చింది. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఆఫర్ ఏంటని చెప్పేసి ఇక్కడ వచ్చింది. గెట్ స్క్రాచ్ కార్డ్ అండ్ విన్ అప్ టు 250 క్యాష్ బ్యాక్ ఆన్ ఐసిఐసిఐ ఫాస్టాగ్ పర్చేజ్ అండ్ ఫోన్పే అని చెప్పేసి ఇక్కడ అంటుంది. మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ టు అవైల్ ద ఆఫర్ 499 రూపీస్ అని చెప్పేసి అంటుంది. ఓకే, ఇక్కడ మీ యొక్క ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత పే చేయాలి ఫాస్టాగ్ కొనడానికి. ఇది ఐసిఐసిఐ ఫాస్టాగ్ అనమాట. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి ఎలిజిబిలిటీ ఫాస్టాగ్ కొనడానికి ఎలిజిబిలిటీ ఏంటని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వ్యాలిడ్ ఆన్ ఫాస్టాగ్ ఐసిఐసిఐ ఫాస్టాగ్ పర్చేస్ ఆన్ ఫోన్పే డ్యూరింగ్ ద ఆఫర్ పీరియడ్. పేమెంట్ టు బి మేడ్ ఆన్ వియా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వ్యాలెట్స్ లింక్డ్ ఆన్ ఫోన్పే అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకే, ఆఫర్ అప్లికబుల్ ఫర్ సెలెక్ట్ సెట్స్ ఆఫ్ యూజర్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు కానుకుంటే ఇవన్నీ చదువుకోవచ్చు, అంత టైం లేదు, మనం ఫాస్ట్గా ఫినిష్ చేయాలి కాబట్టి నేను ఇవన్నీ చేయట్లేదు. సో ఇక్కడ పైన కింద కానీ పైన కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కానీ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, అక్కడ పైన క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుంది. గెట్ 25 రూపీస్ టు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ ఐసిఐసిఐ ఫాస్టాగ్ పర్చేస్ అండ్ ఫోన్పే అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు, కొత్తగా వచ్చిన కొత్తగా ఎవరైతే వెహికల్ కొన్నారో దానికి అందాక టెంపరీ వెహికల్ నెంబర్ అనేది ఇస్తారు, దాంతో అవదనమాట. కంపల్సరీ పర్మనెంట్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, అప్పటిదాకా ఫాస్టాగ్ అనేది అవుదనమాట. సో వచ్చిన తర్వాత మనం ఇక్కడ మీ వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత కింద సెలెక్ట్ ఐడి టైప్ అని చెప్పి వచ్చింది కదా. సో మీకు ఈ విధంగా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఐడి టైప్లో మనకి ఇక్కడ ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే మనం ఇందులో పెట్టవచ్చు. ఓకేనా, తర్వాత మనకి పాన్ కార్డ్ నెంబర్, మీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ కింద మీరు గమనించినట్లయితే ఈ నోట్ చదవండి. దిస్ ట్యాగ్ అప్లికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్యాసింజర్ కార్ వెహికల్స్ అని చెప్పేసి ఉంది. ప్యాసింజర్ కార్ వెహికల్స్ అంటే ఇప్పుడు మన సొంతానికి ఏదైతే యూజ్ చేసుకుంటామో వాటిని ప్యాసింజర్ కార్ వెహికల్స్ అని చెప్పేసి అంటారు అన్నమాట. కమర్షియల్ వెహికల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కమర్షియల్ వెహికల్స్ అంటుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ ఈ పాయింట్స్, ఈ నోట్ అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్స్ కూడా మీరు చదవండి ఇక్కడ. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ టైప్ చేసిన తర్వాత దాని యొక్క నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫెచ్చింగ్ వెహికల్ డీటెయిల్స్ అని చెప్పి వస్తుంది. మీ యొక్క వెహికల్ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేస్తుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓకేనా, ఈ ఓటీపీ వచ్చిన తర్వాత ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఓటీపీ వచ్చేసింది. ఓకే, ఓటీపీ అనేది ఆటోమేటిక్గా లాగ్ అయిపోయింది. ఇక్కడ 1 సెకండ్. ఓకే, ఇక్కడ ఓటీపీ అనేది వెరిఫై అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క కార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యర్ వెహికల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా యొక్క బండి నెంబర్ ఇది. మీరు ఫాస్టాగ్ కొనుక్కోవడానికి 499 రూపీస్ 12 పైసా అనేది పే చేయాలి.
సో ఇందాక 25 రూపీస్ నుంచి 250 రూపీస్ క్యాష్ బ్యాక్ కాబట్టి మీ అదృష్టం బట్టి మీకు 100 క్యాష్ బ్యాక్ రావచ్చు, 25 రూపాయలు రావచ్చు, 850 రూపాయలు కూడా వచ్చేయచ్చు. సో మీకు బెనిఫిట్ అయితే అవుతుంది, తక్కువగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నా వెహికల్ మేక్ వచ్చేసి మారుతి సుజుకి అనమాట. ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెర్చ్ వెహికల్ మోడల్ అని చెప్పేసి ఉంది. మన వెహికల్ మోడల్ మనం సెర్చ్ చేసుకోవాలి. ఈ ఆరోపణ క్లిక్ చేసి మీరేంటి జిమ్నియా, ఎస్ప్రెసోనా, లేకపోతే ఏంటి మీ కార్ పేరు అని చెప్పి సెర్చ్ చేసుకోవాలి. నా కార్ పేరు మీకు ఇక్కడ సెర్చ్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ వెహికల్ అని చెప్పేసి ఉంది. ప్రైవేట్ వెహికలా, కమర్షియల్ వెహికలా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రైవేట్ వెహికల్ అంటే మీ సొంతానికి యూజ్ చేసేదని చెప్పాను కదా, మన ఓన్కి యూజ్ చేసుకునే దాన్ని ప్రైవేట్ వెహికల్ అంటారు. కమర్షియల్ వెహికల్ అంటే గవర్నమెంట్ సంబంధించింది. ట్యాక్సీ అంటే మనకి ఎల్లో కలర్ బోర్డు ఉన్నవన్నీ ట్యాక్సీస్ అనమాట. మనం ఏదైతే ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్తాం కదా వాటిని ట్యాక్సీ అంటారు. ఓకేనా. సో ఇదంతా అయిపోయిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన పేరు వచ్చింది, తర్వాత మదర్స్ మెయిడెన్ నేమ్ ఇవన్నీ ఫిలప్ చేయాలన్నమాట, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ ఫిలప్ చేద్దాము. ఇక్కడ నేను మిగతా డీటెయిల్స్ అయితే ఇచ్చాను, పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను. కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే మనం ఫోన్పేలో అడ్రస్ ఆల్రెడీ మనం పెట్టేసి ఉన్నామో ఆ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ సంబంధించింది, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ పిక్ అండ్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఆ అడ్రస్ అనేది ఇక్కడ పికప్ అయితే అయిపోతుంది అనమాట. లేదు కొత్తగా మీరు అడ్రస్ టైప్ చేయాలనుకుంటే మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ స్టేమర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. AP39 నా కార్ నెంబర్ అయితే వచ్చింది. ఇక్కడ నా కార్ మోడల్, కారు తయారు చేసిన కంపెనీ పేరు వచ్చింది. ఇక్కడ ప్లీజ్ రివ్యూ డీటెయిల్స్ బిలో అని చెప్పేసి వచ్చింది. ఒకసారి మళ్ళీ మనం డీటెయిల్స్ కూడా తప్పు గట్టగా ఇచ్చినట్లయితే మనం మళ్ళీ ఎడిట్ చేసుకొని మనం అవన్నీ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కింద మనకి ఇక్కడ ఆప్షన్ ఐ అగ్రీ టు ఐసిఐసిఐ బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. పేమెంట్ పేజ్లోకి వెళ్ళగానే మీకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ విత్ ఇన్ 5 to 7 వర్కింగ్ డేస్, 5 నుంచి 7 రోజుల్లోపు మీ యొక్క ఇంటి అడ్రస్కి ఫాస్టాగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ ఫాస్టాగ్ని మనం అంటించుకొని టోల్ గేట్స్లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫోన్పేలో ఫాస్టాగ్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా. వీడియో అనేది కొంచెం పెద్ద అయిపోయింది. సో సారీ ఫ్రెండ్స్, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేసేందుకు టైం అయినట్టు పెట్టేసింది. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.